హలో మిస్టర్ పరమాత్మ, కుశలమ్మా? మీకు కుశలమేనా? నీ పాటలు పిచ్చిపోయింది కాదయ్యా. ఈ సిచ్యువేషన్ లో పాట ఏమిటి చెప్పు అసలు? శోభనం రాత్రి జనగణమనలాగా గుళ్ళో కెడితే గంట కొట్టాలని, మిమ్మల్ని చూస్తే పాట పాడాలని ఆటోమేటిక్ గా అనిపించేస్తుంది సార్. ఏంటి ఇలా వచ్చారు? పరమాత్మ, పృథ్వీని నా స్టూడెంట్ని నిన్న రాత్రి కేసు పెట్టి లోపల దోశారు. బెయిల్ మీద అతన్ని విడుదల చేయడం ఈజీనా, లేక కేసు పెట్టి నన్ను అతన్ని లోపలికి తోయడం ఈజీనా? ఎంత మాట! మిమ్మల్ని లాకప్ లోనా? అట్టనా? వాడిది నాది ఒకటే కేసయ్యా. వాడు అమ్మాయిని ప్రేమించాడు, నేను వాడిని ప్రేమించాను. ప్రేమే నేరం అయితే నన్ను లోపలికి తోయి. ఇది ఎక్కడి గొడవండి బాబు? అతను నిన్న రాత్రి గోడ దూకి బాల్కనీ ఎక్కి ఒక అమ్మాయిని నానా అల్లరి చేశాట. వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశాం. నువ్వు నా మీద కంప్లైంట్ రావయ్యా. మీ ఆఫీసులోకి వచ్చి బెంచి పగలగొట్టి కుర్చీ మీదకెక్కి నీ మీసం పీకానని కంప్లైంట్ రాయి, లోపలికి దోసే. ఇది ఎక్కడి గొడవండి బాబు? నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వలేవు. కారణం నీకు నాకు మధ్య ఉన్న స్నేహం. ఆవిడ అతని మీద కంప్లైంట్ ఇచ్చి తీరాలి. ఏమిటి కారణం? పృథ్వీ మీద ఆవిడ గల ద్వేషం. పరమాత్మ, ప్రేమ ద్వేషం ప్రపంచంలో సహజమయ్యా. అలాగే గోడలు ఎక్కడం, ప్రియురాలను కలుసుకోవడం వయసులో ఉన్న వాళ్ళకు సహజం. ఏమంటారు యువర్ ఆనర్? విడుదల చేస్తాను గురుగారు. మరి కాస్త జామీన్ ఇస్తారా? ఇచ్చుటలో ఉన్న హాయి రెచ్చటను లేనే లేదని. కమాన్, ఇంటికి పోదాం.